ఈ చట్టం ఎంత కీలకమైనది అంటే బహుశా తెలంగాణ ప్రాంతానికి ఈ చట్టం గనక అమలు చేసినట్లయితే తప్పకుండా ఆశించిన ఫలితాలన్నీ వచ్చే అవకాశం ఉంది. అందుకే తెలంగాణ హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నప్పుడే ఈ అంశంపై చట్టం రూపొందించడం జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదైతే మద్రాస్ ప్రెసిడెన్సీలో అంతర్భాగంగా ఉన్న ఆంధ్ర ప్రాంతంలో చట్టం లేదు, కానీ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడే 1956లోనే ఈ కమతాల సైజు తగ్గకుండా ఉండేందుకు చిన్న చిన్న కమతాలన్నిటినీ కలిపి ఏకీకృతం చేయడం కోసం ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది 1956లో. 1957లో 58లో దీనికి అనుకూలంగా నియమాలు కూడా తీసుకురావటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ చట్టం ఇప్పటికీ అమలుకి నోచుకోలేదు. 58లో ఉన్న రూల్స్ అంటే హైదరాబాదు రాష్ట్రంగా ఉన్నప్పుడు చేసిన చట్టం, తదనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కలిసిన తర్వాత అప్పటి నుంచి మొదలుకొని నిన్న మొన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేంత వరకు కూడా ఈ కమతాల ఏకీకరణపై సంబంధించి కానీ, కమతాలు మరీ చిన్న కమతాలుగా విచ్ఛిన్నం కాకుండా ఉండటం కోసం జాగ్రత్తలు తీసుకున్న అంశంలో ఈ చట్టం అమలే కాలేదు.